ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. చవితికి ఒక్కరోజు ముందు నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేశారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖ శక్తి మహా గణపతిగా దర్శనమిస్తున్న గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 1954లో ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం ప్రారంభమైంది. 70 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్యావరణహితమైన మట్టి గణపతిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలి పూజలో పాల్గొననున్నారు. సాయంత్రం సమయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. సందర్భంగా తొలి పూజను అందుకోవడానికి ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధంగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం చేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ ఏదైతే గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఉదయం 11 గంటలకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మొదటి పూజలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే భక్తులు కూడా పెద్ద మొత్తంలో కూడా దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే కూడా మొత్తం ఈ ఏదైతే గణనాథుడికి సంబంధించి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాగానే కూడా ఈ పూజ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకుంటున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే గవర్నర్ ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. అయితే 1954లో ఒక అడుగుతో కూడా ప్రారంభమైన గణేశుడు ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 70 అడుగులతో కూడా ఇక్కడ గణేశుడిని రూపొందించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి ఇప్పటికే అంటే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గణేశుడు ఏదైతే పూజకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర మహంకాళి మహాలక్ష్మి సరస్వతితో కూడిన సప్తముఖాలతో కూడా ఈ విగ్రహాన్ని రూపొందించారు. అయితే మొత్తం 66 రోజులు కష్టపడి 150 మంది ఏదైతే దీంట్లో పాల్గొని ఈ ఖైరతాబాద్ సప్తముఖ మహాగణేశుని రూపొందించారు. అయితే దీనికి సంబంధించి అయితే తలపై సప్త తలాలతో అభిషేక అవతారం, అదేవిధంగా 14 చేతులతో కూడా కుడి ఎడమ వైపు చక్ర పుస్తకం, అదేవిధంగా వీణ గద కమలం, ఎడమ వైపు రుద్రాక్ష పుస్తక వీణ గద కమలం కూడా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఈ దీనికి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ అంటే 70 అడుగులు అంటే ఇప్పుడు దేశంలోనే కూడా ప్రముఖంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేశుడు ఎప్పటికైతే కొలువు తీరుతున్న పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఈ ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. 11 సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి మొదటి పూజలో పాల్గొంటారు. అయితే ప్రభుత్వం తరఫున కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి మొదటి పూజలో ఖైరతాబాద్ గణేశుడి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఇక్కడ పాల్గొంటారు. మరొక వైపు మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి. సో మొత్తంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా గవర్నర్ వస్తున్న నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ మొత్తం పరిసర ప్రాంతాల్లో పోలీసు అండర్లు అంటే పోలీసులు తన చేతులు తీసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకి క్యూలైన్లో ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి నిర్వాహకులు పంపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి అంటే ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా కూడా ఇటు పోలీసులు అదేవిధంగా ఇటు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పచ్చు. ఈ క్రమంలో కూడా మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొదటి పూజలో ఖైరతాబాద్ గణేష్ ని సన్నిధిలో పూజలో పాల్గొనబోతున్నారని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని